హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ గురువారం జరిగే ఈ ప్రార్థన కూడికని దినాన్ని మనం శుక్రవారం ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ ప్రార్థన కూడికలో పాలుబొంపులు పొందిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. నేనేమి వెండేమల్లా బంగారం ఏమల్లా ఏమన్నాను? మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక అన్నప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా ఆ కుటుంబం ఆశీర్వదించబడడానికి మన నోట పలికే ఒక్క మాట, అందరూ కలిసి చెప్పే ఒక మాట ద్వారా మన కుటుంబాలను దేవుడు సురక్షితంగా నడిపించునుగాక. ఈ పూట ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో రాసిన మాటని చదువుతున్నాను, అందరు వినండి. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ పూట ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు మన మనవిని వింటున్నాడా? మన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తున్నాడా? ఏమండి, గురువారం ప్రార్థనకు వెళ్తున్నాం, శుక్రవారం ప్రార్థనకు వెళ్తున్నాం, శనివారం ప్రార్థనకు వెళ్తున్నాం, ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాం. ఇన్ని ప్రార్థనలకు మేము వెళ్తున్నాం కదండి. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నాం కదండి. బలహీనతలు తొలగించబడాలని, బాధలు తీర్చబడాలని, సమస్యలు పరిష్కరించబడాలని, పట్టిందల్లా బంగారం కావాలని, కుటుంబంలో నెమ్మది ఉండాలని ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నాం. మా ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? మా ప్రార్థన దేవుడు వింటున్నాడా? మా మొర్ర దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? మేము కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ప్రార్థనకి వెళ్ళాను కానండి, నాకే కార్యం కనబడలేదు. ప్రార్థన చేశాను కానండి, నాకే జవాబు రాలేదు. మోకరించి ప్రార్థన చేశాను కానండి, నాకు ఏ దర్శనం కనపడలేదని మనం బాధపడుతున్నాం కొన్నిసార్లు. కానీ ఈ రాత్రి ప్రభువు ఇక్కడ కూర్చున్న మనతో మాట్లాడుతున్నాడు, నాతో, మీతో. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నేను మీ మనవిని ఆలకిస్తా. అక్కడ రాసిన మాట, మీరు నాకు మొరపెడతా వస్తారు, మీరు నాకు ప్రార్థన చేస్తా వస్తారు. కానీ మీరు అనుకునేది ఏంటి చెప్పనా? మొర్ర పెట్టాను కానీ కార్యం జరగలేదు, ప్రార్థన చేశాను కానీ దేవుడు వినలేదు, ఎందరో నా కోసం ప్రార్థన చేశారు కానీ ఏ ఫలితం లేదని మనం అనుకుంటుంటాం. ఈ రాత్రి ప్రభువు ఆ ఆలోచన ఒకటి మనకు ఉన్నా లేకపోయినా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీ మనవిని ఆలకిస్తా, నేను నీ మనవిని అంగీకరిస్తా, నేను నీ మనవి విని జవాబును దయచేస్తా. 18వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, ఆయన మనం చేసిన ప్రార్థన తన ఆలయములో ఆలకించి అంగీకరించాడు అని ఉంటుంది 18వ కీర్తనలో. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలో చదవబడుతున్న ఈ వాగ్దానం, ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనము ధ్యానిస్తున్న ఈ వాగ్దానం, ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలో దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతున్న ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనం ఆశపడాలి. ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం దేవుడు మనకి ఇస్తాడు. ప్రతిరోజు సంవత్సరానికి ఒక వాగ్దానం పొందుకుంటాం, నెలకు ఒక వాగ్దానాన్ని పొందుకుంటాం. అయితే ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్నంట మనము ప్రతిరోజు వచ్చిందిలేండి వాగ్దానం, చదివాలేండి వాగ్దానం, తెలుసులేండి మాకు వాగ్దానం అనుకుంటాం. కానీ ఈ వాగ్దానం నా జీవితంలో క్రియ జరిగించాలి, ఈ వాగ్దానం నా జీవితంలో కార్యం జరిగించాలి, ఈ వాగ్దానం నా జీవితంలో నేను ఊహించిన విధంగా నా జీవితం మలుపు తిప్పేటట్లుగా మారాలి అని మనం ఆశపడాలండి. ప్రతి వాగ్దానం, ఈ పూట నేను చెప్పి ఒక మాట చెప్పనా, మీరు ఈ వాగ్దానాన్ని మోసుకొని వెళుదురుగాక. ఏ వాగ్దానం? నేను మీ మనవిని ఆలకిస్తా అనే వాగ్దానం. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడల్లా ఈ మాట చెప్పి ప్రార్థన చేయండి. అయ్యా, నేను నీ మనవి ఆలకింతును అని ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో చెప్పావు కదా. ఇదిగో ఈ పూట నేను ప్రార్థన చేస్తున్నా, ఈ పూట నేను మోకరిస్తున్నా, ఈ పూట నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థించాలని ఒక తీర్మానం చేసుకున్నా. నా మనవిని ఆలకించవా? నా ప్రార్థనకి జవాబు దయచేయవా? నాకున్న బలహీనత నుంచి విడిపించవా?
నాకున్న కష్ట దినముల నుంచి నాకు ఒక విడుదల కలుగు చేయవా అని మనం అడగగలగాలండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం అని అంటే ఏదో అలవాటుగాను ఆచారంగాను ఈ మనం ఏదో చెయ్యాలి కనుక కాదండి. దేవునితో నీవు మాట్లాడటమే ప్రార్థన. ఆమెను చెప్పండి. దేవునితో మాట్లాడగలుగుతున్నామా? దేవునిని ఆయన ముఖాన్ని చూడాలని ఆయన సందులోకి రాగలుగుతున్నామా? ఆయనతో నీవు మాట్లాడడం, నీ సమస్య ఏదో పక్కవారికి చెప్పినట్టు, నీ అవసరం ఏదో పక్కవారికి అడిగినట్టు, నీ బాధ అంతా డాక్టర్కి చెప్పినట్టు, నీ సమస్య అంతా కూడా భారం దించుకునేటట్లుగా ఇంకొక వ్యక్తికి పంచుకున్నట్టు దేవునితో నీవు ప్రతిరోజు నీ సమస్యని నీ హృదయం విప్పి చెప్పేవానిగా నీవు మార్చబడదువు గాక. మరొక ఒక మాట చెప్పనండి. మన బాధ దేవుని చెప్పం, కానీ అందరికీ పిలిచి చెప్తాం, నా పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధ ఎలా ఉందని. కానీ ఒక్క మాట చెప్తున్నాను, మనకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఆలకించే దేవుడు మనకున్నాడు. ఆమెను చెప్పండి. మన కష్ట దినాలు తీర్చే దేవుడు మనకున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మీరు నాకు మొర్రబెడుతూ వస్తారు, మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తారు. అయితే నేనేం చేస్తాను తెలుసా? మొర్రబెడతాకు వచ్చారులే, ప్రార్థన చేస్తాకు వచ్చారులే, వాళ్ళ బాధలు వాళ్ళే, వాళ్ళ సమస్యలు వాళ్ళే, నేనెందుకు వాళ్ళకి కార్యం చేయను అనుకోను. నేను మీ మనవిని ఆలకించబోతున్నాను. చెప్పండి గట్టిగా ఆమేనని. ఈ రోజు నుంచి మీరు ఏ ప్రార్థన చేసినా విశ్వాసంతో పలకండి. నా మనవి దేవుడు ఆలకించాలి, నా మనవిని దేవుడు అంగీకరించాలి, నా ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయాలి అనే విశ్వాసం మీరు అడిగి చూడండి. దేవుడు ఆయన పరిశుద్ధాలయములో నుంచి నీ కొరకు బాహువును చాపునుగాక. ఆయన పరిశుద్ధాలయం నుంచి నీ కొరకు ఆయన చేయి చాచి సహాయం చేయునుగాక. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఆయన మనవి ఆలకిస్తాను అన్నాడు కదా, ఎవరెవరి మనవి ఆలకిస్తాడు? ఎవరెవరి మనవి ఆయన ఆలకిస్తాడు? ఏవేవి ఆలకించి కార్యం చేస్తాడు? ఒక్క మాట కీర్తన గ్రంథంలో ఉంటుంది చూడండి. 110 కీర్తన, కీర్తన గ్రంథం 10వ కీర్తన 17వ చరణంలో రాసిన మాట. అక్కడ ఏమని ఉందంటే, అక్కడ రాసిన మాట మనందరం చదివిన అందరూ చూడండి. 10వ కీర్తన 17వ చరణంలో, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని వారి మనవిని ఆలకించబోతున్నావు. చెప్పండి గట్టిగా ఆమేనని. బాధపడే వారి కోరికను వినడం అంటే ఏంటి చెప్పనండి? మొదటి మాట, బాధపడుతున్న వారి కోరిక నేను వింటా. మూలవాక్యం ఏమన్నాడు? నేను మీ మనవి ఆలకిస్తా. నాకు మొర్రబెడుతూ వస్తారు, నాకు ప్రార్థన చేస్తూ వస్తారు, నా సందులో కన్నీరు కారుస్తూ వస్తారు, నా సందులో రోధిస్తారు, కలవరపడతారు, కంగారు పడతారు, ఏదేదో సమస్యలతో చెప్పుకుంటారు. అయితే మీరు చెప్పిన ప్రతిదానికి నేను విన్నాలే వెళ్ళరండి అని అనేవాడిని కాదు. మీరు చెప్పిన ప్రతిదానికి నేను నా సన్నిధిలో మీరు చేసిన మనవిని ఆలకిస్తా అని అంటున్న దేవుడు ఎవరు మనవి ఆలకిస్తాడు? 4 విషయాలు నేను క్లుప్తంగా ఆ 4 మాటలు మీకు చెప్పి ప్రార్థన చేస్తా. ఎవరి మనవి ఆలకిస్తాడు? మొట్టమొదటి మనం వింటున్నాం, బాధపడు వారి కోరికను విని ఆయన ఏం చేస్తాడంట? నేను బాధపడే వారి కోరికను విన్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, నాలో ఏ బాధ లేదు అన్నవాళ్ళు ఉండి చెప్పండి. అసలు నాకు ఏ బాధ లేదండి అని అనగలమండి ఒకరోజైనా? ఎంత ఆరోగ్యం బాగున్నా ఏదో ఒక రోజు ఏమండి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు అని అంటావా? ప్రాణం బాగోలేదు అంటావా? ఏదో ఒక మాట బాగోలేదు, బాధ. పిల్లలు మాట వినని అదొక బాధ. భర్త కష్టపడిన కష్టాజితం ఇంటికి రాని అదొక బాధ. ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడుతున్నా కడుపు నిండని అదొక బాధ. ఎన్ని మందులు మింగుతున్నా ఆరోగ్యం కలగని అదొక బాధ. బాధల గురించి చెప్పుకుంటా పోతే అసలు లిస్టు ఎంతగా వస్తుంది చెప్పలేమండి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడానంట ఆయన అంటున్నాడు, ఇదిగో బాధలలో ఉన్న వారి కోరికను నేను వింటున్నా. బాధల్లో ఉన్న వాళ్ళకి కోరికలే ఉంటాయండి? బాధపడే వారికి కోరికలే ఉంటాయండి? ఏం కోరిక ఉంటే చెప్పనండి? ఎంత బాధలో ఉన్నా ఈ పూట బిర్యానీ తినాలని కోరిక ఉండదా?
చెప్పరేమండి? మన ఇంట్లో బాధలు ఉన్నాయి కదని చెప్పి బిర్యానీ తింటే మానేస్తామా? కోరికేగా. బాధలు ఉన్నాయి, మనకున్న బాధలకు ఒక పెళ్ళికి వెళ్ళాలి, బాధలు ఉన్నాయని చెప్పి పెళ్ళికి వెళ్ళడం మానేస్తామా? మానం. తినటం మానం. అంటే బాధపడే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. బాధలలో ఉన్న వాళ్ళ కోరికలు ఉండవని నేను అనట్లా. ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కలవరంలో ఉన్నా, ఎంత కన్నీటిలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయితే నేను చెప్పి ఒక మాట ఏంటి చెప్పనా? నీ దేవుడు నీ మనవిని ఆలకించే దేవుడు. ఆమెను చెప్పండి. ఆ మనవిని ఆలకించే దేవుడు బాధపడే వారి కోరికను ఆయన వింటున్నాడు. ఈ రోజున ఇక్కడ మీరు వచ్చారు, మీరు ఏ బాధలో ఉన్నా నాకు తెలియదు, నాకు అర్థం కాదు. మీరు చెప్తే నేను ప్రార్థన చేస్తాను, అంతవరకే. కానీ మీరు అడుగు పెట్టగానే మీ హృదయాన్ని చూసే దేవుడు ఉన్నాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆయన సన్నిధిలోనట సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో నీవు అడుగు పెట్టగానే, ఆయన సన్నిధిలో నీవు కాలు మోపగానే, ఆయన సన్నిధిలో నీవు మోకరించగానే, ఆయన సన్నిధిలో నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగానే నీ బాధను నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ కన్నీటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ దుఃఖ దినములకు సమాప్తములు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ మనం వచ్చిన ఈ మందిరంలో కూడుకున్న మన జీవితంలో ఏదో కాలయాపన కోసం వచ్చిన వారం కాదు, కలిసి వస్తుందని వచ్చిన వారం కాదు, ఏదో మనం కాసేపు కనబడి వెళ్ళిపోదాం వచ్చిన వారం కాదు. దేవుడు నీ బాధను, నీ కోరికను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీవు ఎంత బాధలో ఉన్నావో, మోయలేని బాధ, భరించలేని బాధ, ఏడవలేని బాధ, కుటుంబంలో ముందుకు వెళ్ళలేని బాధ, ఎత్తుగా ఎదగలేని బాధ, ఇక ఆత్మ సంబంధంలో నేను ఎదగలేకపోతున్నాననే బాధ, ఏ బాధ అయినా సరే ప్రతి బాధల నుంచి నా దేవుడు ఈ రోజు నిన్ను విడిపించునుగాక. ప్రతి బాధకి నా దేవుడు ఈ రాత్రి నుంచి ఒక ముగింపును కలుగు చేయనుగాక. మీరు విశ్వసించండి. ప్రతిరోజు ఈ వాగ్దానాల మీద చేయి పెట్టి మీరు ప్రార్థన చేసుకోనండి. ఆయన అంటున్నాడు, నీ మనవిని ఆలకిస్తా. అయ్యా, ఎలా ఆలకిస్తావు? ఏం ఆలకిస్తావు? ఆలకించే దేవుడు నీ హృదయంలో ఉన్న బాధను గమనిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన అంటాడు, నీ బాధపడి వారి కోరికను నేను విన్నా, వారి కోరికను విన్నా, వారి ప్రార్థన విన్నా, వారి దుఃఖాన్ని చూచా, వారి కన్నీటిని చూచా, వారికి నేను కార్యం చేస్తాను. ఇంతకీ బాధలు చాలా ఉన్నాయి లిస్టు, కానీ ఒక్క వ్యక్తి పడిన బాధ గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం 52వ వచనం. ఆది కాండం 41వ అధ్యాయం 51, 52 వచనం రాసిన మాట ఏంటంటే, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్టు చేసినని చెప్పి తన పెద్ద కుమారుడికి మనష్షే అనే పేరు పెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతకీ యోసేపుకు వచ్చిన బాధలేంటి? యోసేపుకు కలిగిన బాధలేంటి? అసలు యోసేపుకు ఎన్ని బాధలు వచ్చాయి? ఒకసారి మీరు ఆలోచన చేస్తే, తండ్రి ఇంట్లో చక్కగా సంతోషంగా పెరుగుతున్నాడండి. ఏ బాధ లేదు, ఏ కలవరం లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు. హాయిగా తండ్రి ఇంట్లో నెమ్మదిగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు తండ్రి ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. అన్నలందరూ కూడా ప్రతిరోజు మందలు మేపడానికి వెళ్ళేవారు. తండ్రిని ఎవడు వాళ్ళ దగ్గర అన్నల దగ్గరికి వెళ్ళి సరదాగా కాసేపు ఉండిరారా, మందలు వెళ్ళ మేపుతున్నారు చూసిరా, లేదా వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టుకలు ఇచ్చిరా అని తండ్రి పంపిస్తుంటే వెళ్తుండేవాడు, వస్తుండేవాడు. అక్కడ ఆ అన్నలు చేసేటువంటి కార్యక్రమాలు విరోధంగా కనబడే దేవునికి కానీ తండ్రికి కానీ. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి పద్ధతి తనకు నచ్చేది కాదు. ఎందుకో చెప్పనా? ఈ యోసేపు దేవుళ్ళు ఎదుగుతున్నాడు. ఈ యోసేపు దేవుని ఆత్మచేత నడిపింపబడి ఎదుగుతున్నాడు. అందుకే లోకంలో మాట్లాడుతున్న మాటలు వింటున్నా, వారి అన్నలు లోకపు మాటలు మాట్లాడుతున్నా యోసేపుకి నచ్చేది కాదు. వారి మాట, వారి ప్రవర్తన, వారి నడక, వారి అందరూ కలిసి కూర్చున్నప్పుడు పలుకునే మాటలు యోసేపుకు నచ్చక పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది, అన్నల చెడుతనమును గూర్చి తండ్రి దగ్గర చెప్తా ఉండేవాడు. ప్రతిరోజు తండ్రి చెప్పేవాడు, నాన్న అన్నలు ఇదిగా ఇలా మాట్లాడుతున్నారు, అన్నల పద్ధతి ఎలా ఉంది,
అన్నల ప్రవర్తన ఎలా ఉంది, అన్నల ఆలోచన ఎలా ఉంది అని ఇవన్నీ చెప్తా ఉంటుంటే తండ్రి అడిగేవాడు, ఎరా మీ పద్ధతి ఏంటి, మీ మాటలేంటి, మీ వ్యవహారం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, అవి మనకు తగదు, జాగ్రత్త, అవి మనకు తగదు, మీరు మీ పద్ధతిని మార్చుకోండి అని ఇవన్నీ తండ్రి చెప్తుంటే ఈ అన్నలు సరేనయ్యా మేము అలా ఉండం, అలా జీవించమని చెప్పాలి కదా తండ్రికి. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పనా, ఇవన్నీ మా మీద నిందలన్నీ మా మీద చెప్తాడా, మేము చేసినవన్నీ తండ్రి చెప్తాడని తమ్ముడి మీద పగ పెట్టుకున్నారండి. ఆ రోజు నుంచి పగ పెట్టుకొని పగ సాధించడానికే వారు కంకణం కట్టుకున్నారు. ఒక రోజున అదును కోసం చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతాడా వీడు, ఎప్పుడు మన చేతికి చిక్కుతాడా వీడు అని ఎదురు చూస్తూ ఉంటుంటే ఒక రోజున తండ్రి అన్నాడు, అయ్యా అన్నలు పలానా ప్రాంతంలో మందని మేపుతున్నారు, అక్కడికి వెళ్ళి అన్నలకి ఇదిగో ఈ ఆహారం ఇచ్చేసిరా అని అన్నాడు. సరే నాన్న, అన్నలకు ఆహారం వస్తుందని చెప్పి మోసుకుని వెళ్ళాడండి ఆహారాన్ని. వాళ్ళు వాస్తవానికి తండ్రి చెప్పిన ప్రాంతంలో లేరు, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఈ తమ్ముడు ఏం చేయాలి, యోసేపు అక్కడికి వెళ్ళాడు, అన్నలు కనపడలా, తిరిగి ఇంటికి వచ్చేయాలి. వాళ్ళు కనపడలేదు నాన్న అని చెప్తే సరిపోయేది. కానీ అక్కడున్న వాళ్ళని అడిగాడు, అయ్యా ఇక్కడున్న మా అన్నలు మందలు మేపుతున్న వాళ్ళు ఎటు వెళ్ళారో ఏమైనా మీకు తెలుసా అని అక్కడున్న అడిగితే వారు చెప్పారు, అయ్యా వాళ్ళు ఫలానా ప్రాంతానికి వెళదాం అని అనుకుంటుంటే మేము విన్నాం, అది వాస్తవం కాదో తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ మందలు ఇప్పటివరకు మేపాం కదరా, ఇంకొక చోటకి వెళదాం, పలానా ఊరు వెళదాం, ఇదిగో పక్కన ఉన్నటువంటి నాగులపల్లి వెళదాం, లేదా పక్కన ఉన్నటువంటి గోపాలపురం వెళదాం చెప్పుకుంటుంటే మేము విన్నాం అని చెప్పారు. చెప్పగానే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళందరూ ఒక చోట మందని మేపుకుంటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడులాగా మాట్లాడుకున్నట్లుగా. ఈలోపు అంత దూరం నుంచి తమ్ముడు వస్తున్నాడు ఆహారం పుచ్చుకొని. చూసి అంటాడు, అడుగారా మన మీద చెప్పినోడు వస్తున్నాడు, మన దగ్గర తండ్రిని ఇరికించినోడు వస్తున్నాడు, తండ్రితో మనం తిట్టించినోడు వస్తున్నాడు, కలలుగనేవాడు వస్తున్నాడు, రాని వాడిని వాళ్ళు చంపేద్దాం, వాడి కళ్ళు ఏమైపోతాయి, వాడి ఆలోచనలు ఏమైపోతాయి, వాడు చెప్పాడు కదా వాడి పని ఒకటి నిలుచుందంట, మన పనులన్నీ పనక సాష్టంగా పడుతున్నాయంటే అని ఇవాళ వాడిని చంపేద్దాంరా, ఏమవుతుంది వాడి కళలు, ఇవాళ వాడిని చంపేద్దాంరా ఏమవుతుంది వాడి ఆలోచనలు అనుకొని పగ పట్టిన వాళ్ళుగా పళ్ళు నూరుతున్నారండి. ఇవేమి ఎరగని ఆ యోసేపు చిన్నవాడు అన్నల దగ్గరికి వచ్చి, అన్నలారా ఇదిగో ఆహారం తీసుకుని అనగానే ఎవరికి వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. ఇదే అదును అనుకొని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి తండ్రి చక్కటి అంగిని గుట్టించాడు. ఆ అంగిని తీసేసి వస్త్రహీనుడిగా చేసి ఒక నీళ్లు లేని గోతులు పడేశారు. వాళ్ళ ఆలోచన గోతులు పడేసి తెచ్చిన అన్నం తింటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వీడి బతుకేమవుతుందిరా, వీడి జీవితం ఏమవుతుందిరా, అసలు వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా చేసేయాలి అన్నట్లుగా వాళ్ళు పగతో మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ వింటున్నాడు గోతులో ఉండి, ఏమి మాట్లాడట్లా, మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇంత జరిగినా ఎంత చేసినా అన్నలు అంత బాధ పెట్టినా అంత కష్టపెట్టినా చివరికి ఒక వస్తువుని ఏదో మనం తెచ్చుకుంటాం కదా చిల్లర కొట్లు సామాన్లు, ఆ వస్తువుని అమ్మినట్లుగా మనిషిని అమ్మేస్తే అక్కడ ఎంత బాధపడి ఉంటాడండి. ఇన్ని బాధల్లో ఉన్నాడు యోసేపు. మనం అనుకుంటాం ఒక పని అవ్వకపోతే ఇదే బాధ అని అనుకుంటాం. మనం ప్రార్థనకు వెళ్ళానండి, నాకు ఏ కార్యం చేయలేదు, ఇదొక బాధ. నా బలహీనత తగ్గిద్ది అనుకున్నానండి, నాకు తగ్గలేదు, అదొక బాధ. దేవుని సందుకు వెళ్తే నాకు ఏదో స్వస్థత కలుగుతుంది కానీ కలగలేదు, అదొక బాధ. ఎన్ని బాధలతో మనం ఉంటున్నాం. కానీ శరీరంలో వచ్చే బాధల గురించి నేను చెప్పట్లేదండి. ఆత్మ సంబంధంగా మనం దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నాం, ఈ అంతం వరకు, ఈ ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నామా? నిత్య రాజ్యం కొరకు నేను వారసుడిగా మార్చబడాలి, దానికోసం నేను ఎలా దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నామా? నిత్య రాజ్యంతో నాకు పని లేదయ్యా, ఈ పూటకి నాకు సమృద్ధి ఇస్తే చాలు, ఈ పూటకి నాకు లోటు లేకుండా చేస్తే చాలు, ఈ పూటకి నాకు కడుపు నిండా పెడితే చాలు అని సరిపెట్టుకుంటున్నామా? ఇక్కడ మనం చదువుతున్న మాటలో నేను మీ మనవిని ఆలకిస్తా అని అంటున్నాడు ప్రారంభ వాక్యంలో, వాగ్దానంలో. ఎవరి మనవి ఆలకిస్తాడు, ఎందుకు ఆలకిస్తాడు, ఎలా ఆలకిస్తాడు? ఆయన బాధపడే వారి కోరికను వింటున్నాడు. ఎవరెవరు బాధలో ఉన్నారు, యోసేపు బాధను మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపుకు మామూలు బాధలు రాలా, మామూలు కష్టాలు రాలా. ఇన్నిసార్లు ఆయన గురించి మనం చెప్పుకున్నా తక్కువే. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఈ శ్రమల దినాలను మనం చెప్పుకోవడం, ఎన్ని బాధలు అనుభవించారు. ఈ శ్రమల దినాలను మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడుపుతున్నాం. ఈ 40 రోజుల వరకేనానండి? ఈ 40 రోజులు చేస్తే చాలా?
ప్రతిరోజు మనం దేవునిలో ఆయన కొరకు జీవించే వారిగా మార్చబడదుముగాక. 40 రోజులు సీజన్గా కాదండి మన భక్తి. ఈ జీవితం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు, దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు దేవుని కొరకు జీవించే వారిగా మనం మార్చబడదుముగాక. యోసేపు సీజన్గా వెళ్ళలా, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడ్డాడు కనుకే దర్శనాలు చూడగలిగారు. మరి అన్నలకు రాలేదు దర్శనాలు, యాకోబుకు రాలేదు దర్శనాలు. అన్నలు ఎప్పుడు కూడా అయ్యా తండ్రి మేము ఈ దర్శనాలు చూసామని ఏ రోజు చెప్పలా. అసలు వాళ్ళు ప్రార్థన చేస్తేనేగా దర్శనాలు రావడానికి, వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెడితేనేగా దర్శనాలు రావడానికి, వారు దేవుని మీద ఆధారపడితేనే కదా దర్శనాలు రావడానికి. యోసేపు ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ప్రతిరోజు కూడా అయ్యా నీవే నా దిక్కు అని వేడుకున్నాడు. అందుకే ఆ యోసేపుని దేవుడు అంతగా హెచ్చించాడు. ఇక్కడ మనం చదివిన మాట్లాడి చెప్పనా, ఒకసారి చదవండి 51 వచ్చినని, 41 అధ్యాయం 51 వచ్చినని. అప్పుడు యోసేపు, అదండి మామూలు బాధలు కాదు, సమస్త బాధలలో నుండి నన్ను విడిపించాడు, మర్చిపోయేటట్లు చేశాడు, ఈ విధంగా నన్ను నిలబెట్టాడు. కాబట్టి నా పెద్ద కొడుకుకి నేనేం పేరు పెడతాను తెలుసా? మనషే అని, అంటే మరచిపోవుట. ఈ రోజున నీవు నేను దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నాం. వాస్తవానికి అది కాదు మర్చిపోవాల్సింది. మనకి ఇంతవరకు వెంటాడిన బాధలు, ఇంతవరకు మనల్ని వెంటాడిన సమస్యలు, ఇంతవరకు మనల్ని వెంటాడిన నిందలు, ఇంతవరకు మనల్ని వెంటాడిన అవమానాలు, ఇంతవరకు మనల్ని వెంటాడిన రోగాలు, వీటన్నిటిని మనం మర్చిపోయి సమస్త బాధల్లో నుంచి దేవుడు నేను ఇవన్నీ మర్చిపోయేట్లు చేశాడు గనక నేను దేవుని స్తుతిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన అంటాడు ఎవరి మనవి అలా ఆయన ఆలకిస్తాడు అని అంటే, బాధపడే వారి కోరిక నేను వింటున్నాడు. మొదటిది, ఎవరు బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? పెళ్ళి అవ్వలేదని బాధపడేవాళ్ళు కొందరు ఉంటారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాకెందుకు పెళ్ళి అయిందా, ఎందుకు చేసుకున్నానా అని బాధపడేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది అప్పు చేసిన తర్వాత సరదాగా చేస్తారు, చేసిన తర్వాత అప్పు తీర్చలేక బాధలు పడుతుంటారు. కొంతమంది ప్రతి దానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఈ రోజున ఈ లోకంలో ఎదురయ్యే వాటి గురించి, నష్టాల గురించి, బాధల గురించి కాదు మనం ధ్యానించాల్సింది. దేవునిలో యోసేపు ఎదుగుతున్నప్పుడు బాధలు వచ్చాయి, నమ్మకంగా జీవిస్తున్నప్పుడు బాధలు వచ్చాయి, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు బాధలు వచ్చాయి. అన్నలే యోసేపు మీద పగబట్టి చంపాలని కుట్ర చేశారు. చంపబోతుండగా ఒక అన్న తప్పించాలని చెప్పి, అయ్యా మనం తోడబుట్టినాడు కదా, ఈయన చంపడం దేనికి, అమ్మేయండి డబ్బులు వస్తాయి, అమ్మేసేయండి ఎంతో కొంత ధనం వస్తుంది, మనం సరదాగా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నట్టుగా అమ్మేశారండి. కానీ జరిగిందంటే ఏంటి చెప్పనా, ఒక రోజున ఈ అన్నలందరూ కూడా యోసేపు ఎదురు తల వంచుకొని నిలబడ్డారు. ఆమేన్ చెప్పండి. దేవుడు చూపించిన దర్శనాలు నిరర్ధకము కాదండి, ఆయన చేసిన వాగ్దానాలు అక్షరాలు నెరవేర్చబడతాయి. ఆమేన్ చెప్పండి. అందుకే ఇప్పుడు మీరు నమ్మండి, ఆయన మీ మనవిని ఆలకించబోతున్నాడు, ఆయన మీ మనవిని ఆలకించబోతున్నాడు, ఆయన మీ ప్రార్థనను ఆలకించబోతున్నాడు. ఈ రోజు నుంచి మీరు విశ్వసించి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా ఏది అడుగుతారో అడగండి, ఎంత చెప్తారో చెప్పండి, ఏది వేడుకుంటారో వేడుకోండి, ఎంత మొర్ర పెడతారో పెట్టండి. ఒకే ఒక విశ్వాసంతో వేడుకోండి, అయ్యా నా మనవిని నీవు ఆలకిస్తావు. ఆమేన్ చెప్పండి. ఆ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో మీరు ఊహించని కార్యాలు చూచుదురుగాక. మీరు ఇంతవరకు ఏ విషయంలో ఇది జరగలేదు అనుకున్నారో, జరగవని అనుకోని భీకరమైన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. నీవు అయితే జరగవనుకుంటావు, నేనైతే జరగదనుకుంటా, నా వల్ల అయితే కాదనుకుంటా. కానీ నా దేవుడు నీకు సమస్తము చేయుటకు సరిపోయిన వాడు, సమస్తము చేయుటకు సాధ్యమైన వాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు నీ బాధలలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఏ బాధతో ఉన్నారు అది చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ కాదు. ఎలాంటి బాధ అయినా నా దేవుడు ఈ రాత్రిని బాధల నుంచి విడిపించునుగాక. ఆయన బాధపడే వారి కోరికను వింటాడు, విని ఉన్నాడు. ఈ రోజు నీ మొర్ర ఆయన విన్నాడు, నీ కన్నీరు ఆయన చూశాడు. యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునుగాక. యోసేపు ఏమన్నాడు తెలుసండి చివరిగా మాట, సమస్త బాధల్లో నుంచి నన్ను విడిపించాడు, సమస్త బాధల నుంచి నన్ను ఇదిగో ఈ విధంగా క్షేమాన్ని నడిపించాడని చెప్పి తన పెద్ద కొడుకుకి ఏం పేరు పెట్టాడు తెలుసా? మనషే, అంటే మర్చిపోవుట. మనకి ఎంతవరకు ఎన్ని బాధలు వెంటాడియో, ఎంతమంది మనల్ని అవమానించారో, ఎంతమంది మనం చూసి నవ్వారో, ఇవన్నీ మర్చిపోండి. ఇక
నన్ను ఒకప్పుడు వాళ్ళు చూసి కళ్ళు ఎగరేశారండి, మర్చిపోండి. ఒకప్పుడు వాళ్ళు నన్ను చూసి అవమానపరిచారండి, మర్చిపోండి. ఎందుకు చెప్పనండి, అవి నువ్వు మర్చిపోతేనే దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. ఇంకొక తర్వాత మాట చదువు, 52 వచ్చినాన్ని. ఇక్కడ మనం చదివిన మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తే అక్కడ ఏం రాసిందంటే 52 వచనంలో, తరువాత అతడు అంటాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చెందించాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎక్కడ నీకు బాధ కలిగిందో, ఎక్కడ నీకు శ్రమ వచ్చిందో, ఎక్కడ నీకు నష్టం వచ్చిందో, ఎక్కడ నీకు అవమానం వచ్చిందో, ఎక్కడ నీకు కష్టం వచ్చిందో, ఎక్కడ నిన్ను హేళనగా మాట్లాడారో విశ్వసించండి, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. అయితే నేనేం చేయాలి తెలుసా? వాళ్ళు నన్ను అన్నారండి ఒకప్పుడు, వాళ్ళు నన్ను అన్నారండి ఒక రోజున అని చెప్పి అదే మనం గుర్తుపెట్టుకుంటే మనకు అభివృద్ధి కలగదు. మనం ఎదుర్కొన్న ప్రతి పోరాటాలు, మనం అనుభవించిన ప్రతి కష్టాలు, మనం పడిన ప్రతి నిందలు, మనం పడిన అవమానాలు, వీటన్నిటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? మర్చిపోవాలి. గట్టిగా ఆమె చెప్పండి. అలా కాకుండా ఒకప్పుడు నన్ను అన్నాడండి, ఈరోజు నేను వెళ్తా యుద్ధానికి అనుకొని మనసులోనే పెట్టుకుంటాం, మనసులోనే అట్లా దాచుకుంటాం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నన్ను అన్నదానికి నేను ఎన్కౌంటర్ అయ్యాలా అని చెప్పి ఎదురు చూస్తుంటాం. కానీ ఈరోజు మన జీవితంలో అలా ఉన్నంత కాలం మనకు అభివృద్ధి కలగట్లేదు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే నీవు నీ సమస్త బాధలలో దేవుడి నిన్ను విడిపించిన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని నీ సమస్త బాధలు మర్చిపోతావో, నీవు మర్చిపోవడం ప్రారంభిస్తే చాలు, రెండోది దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. ఎప్పుడైతే నీవు అభివృద్ధి కావాలని కోరుకుంటావో, అభివృద్ధి కావాలని ఆశపడతావో, నీ సమస్త బాధలను నీవు మర్చిపోయేట్లుగా దేవుడు చేయను గాక. ఎవరెవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరెవరు నిన్ను ఒకవేళ అవమానకరంగా మాట్లాడారో, బైబిల్ పట్టుకుని వెళ్తాను బయలుదేరిందిరా భక్తురాలు అనేవాళ్ళు ఉంటారు. ఎవరు ఎన్ని అన్నారో వాటన్నిటిని కూడా నీవు ఏం చేయాలి ఇప్పుడు? అది ఆమె చెప్పండి గట్టిగా. మర్చిపోతే ఏం జరుగుతుంది? మీ ఇంటికి అభివృద్ధి కలగాలంటే ఈ కారణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి కుటుంబం వారి చేతిలోనే ఉంది. కుటుంబం అభివృద్ధి పరచబడాలంటే నీవు ఇంతవరకు పడిన బాధ, పొందిన అవమానాలు, పడిన నిందలు, ఏ హేళనలు, తుణికి ఏదైనా సరే నువ్వేం చేయాలి? యోసేపు మర్చిపోయాడా? గుర్తుపెట్టుకున్నాడా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, చదివించాలే కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తా. యోసేపు అన్నలు ఎదురుగా నిలబడి తల వంచుకొని చేతులు కట్టుకున్నారు. అప్పుడు యోసేపు ఏం చేయాలి? యోసేపు ఏం చేయాలండి? ఇప్పుడు మన తిట్టినోడు మన ఎదురుకు వచ్చి చేతులు కట్టుకున్నాడు, ఏం చేస్తారు? క్షమిస్తాం అంటున్నాం, కానీ మనసులో ఏముంటుంది? ఒకప్పుడు నన్ను అన్నాడు, ఒకప్పుడు నన్ను ఇలా అన్నాడు అని మనసులో ఉంటుందా ఉండదండి? మనం పరిశుద్ధులు, అంత గొప్పవాళ్ళం, అంత దేవుడు అంత మనసు కలిగిన వాళ్ళేం కాదు కదండి, మామూలు మనుషులమేగా. మనకు కూడా బాధ ఉంటుంది కదండి. మళ్ళీ అన్నవాడు ఒకవేళ దేవుడే కనికరించి వాడు మన ముందు చేయకట్టుకున్నట్టుగా చేశాడు, అప్పుడు మీరు ఏం చేయాలి? దుర్మార్గుడు, పాపిష్టుడు, నన్ను ఒకప్పుడు ఇంత మాటలు అన్నాడు, వీడికి ఇలాగే జరగాలి అని అంటామా? మనసులో అనుకుంటాం పైకానం. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసండి? అన్నలు ఎదురుగా వచ్చి చేతులు కట్టుకున్నప్పుడు ఏడుపు వచ్చిందండి. అన్నలు నా ముందు దోషులుగా నిలబడ్డారని దాని గురించి ఏడవలా, దేవుడు చూపించిన దర్శనం నెరవేర్చబడింది. చెప్పండి ఆమేనని. అందుకు దేవుని స్తుతిస్తూ, దేవా నీవు ఎప్పుడో 13 ఏళ్ల క్రితం చూపించిన దర్శనం ఈరోజు నెరవేర్చబడిందా అని ఏడవడానికి ఒక స్థలం చూసుకుని వెళ్ళి ఆ స్థలంలో ఏడ్చాడండి. ఇంకొక పని చేశాడు చెప్పనా? వాళ్ళందరినీ భోజనాన్ని పిలిపించాడు. వాస్తవానికి ఇశ్రాయేలుని ఐగుప్తీయులు వాళ్ళ భోజనానికి కూర్చొనేవారు. వాళ్ళందరినీ భోజనాన్ని పిలిపించి వరుసగా పెద్దని ఎక్కడ కూర్చోవాలో, రెండో అతను ఎక్కడ కూర్చోవాలో ఆ లైన్గా కూర్చోబెట్టించాడంటండి. కూర్చోబెట్టి భోజనం పెట్టించాడు. ఈరోజు నీ శత్రువుని నువ్వు ప్రేమించేవాడిగా మార్చబడదువు గాక, నిన్ను ద్వేషించే వారి కొరకు నీవు ప్రార్థన చేసేవాడిగా మార్చబడదువు గాక. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు సిద్ధపరిచే. వారికి శత్రువులే కానీ నీవు వారికి భోజనం పెట్టు. ఆమె చెప్పండి. వారిని శత్రువులు ఇంటికి వచ్చారా, పలకరించి కూర్చోబెట్టి కాఫీ ఇవ్వు. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళని నా ఇంట్లో కూర్చొనివ్వనండి అని అనుకోకండి.
దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలంటే నీవు మొదట ఏం చేయాలి? మరిచిపోవాలి. ఆమెన్ చెప్పండి. ఇంతవరకు గతంలో ఉన్నది ప్రతిదీ కూడా నీవు మర్చిపోయి, అంటే ఏమండి నేను ఒక దగ్గర 10 లక్షలు అప్పులు తీసుకున్నానండి, ఇవాళ వాక్యం విన్నాను కదా, నేను అది మర్చిపోతాను అని వాళ్ళకి చెప్పమాకండి. వాళ్ళు గుండె అయిపోద్ది ఒక దెబ్బకి. ఈ రోజున మర్చిపోవడం అని అంటే ప్రతిరోజు ప్రతి క్షణం నీవు పొందిన శ్రమ, నీవు పొందిన వేదన, నీవు పొందిన కష్టం, నీవు పడిన ప్రయాస ప్రతిది కూడా నీవు మర్చిపోతే దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. నీ మనవిని ఆయన ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు సమస్త బాధల్లో నుంచి నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు నడిపించబోతున్నాడు. రెండో మాట చెప్తాను చూడండి. అదే కీర్తన గ్రంథం 50వ కీర్తన 17వ చరణం. 50వ కీర్తన 15వ చరణం. అందరూ కూడా చూడండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. మూలవాక్యం మనం వింటున్నాం. ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. ఎవరు మనవి ఆలకిస్తాడు? ఎప్పుడు ఆలకిస్తాడు? ఎలా ఆలకిస్తాడు అంటే మొదట మనం చదివాం, బాధపడు వారి కోరికను ఆయన విని ఉన్నాడు. ఎవరెవరు బాధపడ్డారో చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు పరిశుద్ధ గ్రంథం. ఒకే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేశా. యోసేపును దేవుడు సమస్త బాధలలో నుండి విడిపించి కాని దేశమందు ఒక కుమారుని కనడానికి ప్రభు కృప చూపించాడని ఆ పెద్ద కుమారుడికి మొదటి పేరు పెట్టాడు మనష్షే. అంటే యోసేపు అన్నలు కొట్టిన దగ్గర నుంచి, గుంటలో పడిన దగ్గర నుంచి, ఒక వస్తువులాగా అమ్మివేసిన పరిస్థితి దగ్గర నుంచి, చేయని నేరానికి చెరసాలలో పడిన దాని దగ్గర నుంచి, దెబ్బలు తిన్న దాని దగ్గర నుంచి, రాజుకు కల చెప్పిన దాని దగ్గర నుంచి, సింహాసనం ఎదిగే వరకు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసిన అంటాడు, సమస్త బాధలలో నుంచి నన్ను విడిపించిన నా దేవుడు, సమస్త బాధల నుంచి నన్ను విడుదల కలుగజేసి ఈ స్థితిలో, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన నా దేవుడు ఇన్ని చేశాడు కదా. ఈరోజు నీ స్థితిలో ఉన్న సమస్త బాధలు నేను మర్చిపోతున్నా, నా బిడ్డకి నేను మనష్షే అని పేరు పెడుతున్నా. ఈ రోజున నీవు ఏ విషయంలో బాధ పొందారో, ఏ విషయంలో బలహీనత ఒకళ్ళు ఎదుర్కొన్నారు, ఇవన్నీ మీరు మర్చిపోగలిగితే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. రెండవ మాట ఇక్కడ చదువుతున్నాం మనం. ఆ మాట ఏంటంటే, ఆపత్కాలమున నీవు నా దగ్గర మొర్రబెట్టు. గట్టిగా ఆమె చెప్పండి. ఆపత్కాలంలో నీవు మొర్రబెట్టాలి. ఎప్పుడు మొర్రబెడతాం మనం? పీకల దాకా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మొర్రబెడతాం. పీకల దాకా తిన్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు, చక్కగా ఉన్నప్పుడు అప్పుడు మొర్రబెట్టలేం. సమస్య పీకల లోతుకు వచ్చినప్పుడు మేము ఇక లేవలేం అనుకున్నప్పుడు అప్పుడు మొరపెడతాం. అయినా దేవుడు ఆలకిస్తాడండి. ఇక రాసిన రెండో మాట ఏంటంటే, ఆపత్కాలమని నీవు నన్ను గురించి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించబోతున్నాను. గట్టిగా మహిమ కలుగును గాక. దేవుని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆపత్కాలం నిన్ను వెంటాడుతుంది? ఏ ఆపత్కాలం నిన్ను భయపెడుతుంది? ఏ ఆపత్కాలం నీ బలాన్ని కృంగజేస్తుంది? ప్రతిరోజు ఆపత్కాలాల్లో మనం నడుస్తున్నామండి. బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారు అనే రోజులు ఉన్నాయా? బయటికి వెళ్ళిన వాళ్ళు నెమ్మది కలిగి మరలా రాగలుగుతారని క్షేమం కలిగిన దినాలు లేవు. ఆపత్కాలం. అయితే ఈ ఆపత్కాలంలో నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, ఈ ఆపత్కాలంలో నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, ఈ ఆపత్కాలంలో నీవు దేవుని సన్నిధిలో రోధించగలిగితే, ఆపత్కాలంలో పెట్టిన నీ మర్ర విన్న దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపించబోతున్నాడు. నిశ్చయముగా నేను విడిపించబోతున్నాడు. ఇప్పుడు ఒక మాట చదువు. అదే కీర్తన కదా, కొంచెం ముందుకు వెళ్ళి 57వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. భక్తుడైన దావీదు గారు అంటాడండి, ఇక్కడ రాసినటువంటి మాట. ఆయన అంటాడు, దేవా నన్ను కరుణింపు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఎందుకు కరుణించాలయ్యా? నిన్ను కరుణించానుగా, ఎందుకు కరుణించాలి ఇంకా అంటే, ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదల నుంచి దూరం అయిపోయే వరకు నాకు నీ రెక్కలు నీడ నాకు దయచేయ్యా.
నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టయ్యా. ఏమొచ్చినాయి ఆపదలు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆపదలు? దావీదు ఒకప్పుడు అరణ్యంలో సంతోషంగా జీవించాడు కదా. అరణ్యంలో మందని మేపుతూ, తన మందని కాచుకుంటూ, ఆ అరణ్యంలో దేవుని స్తుతిస్తూ, గానాలు చేస్తూ, పాటలు పాడుతూ వచ్చాడు కదా. ఒకప్పుడు ఆపదంటే సింహం వచ్చి మీద పడింది, ఒకప్పుడు ఆపదంటే ఎలుగుబండి వచ్చి మీద పడింది, ఒకప్పుడు ఆపదంటే గొల్యాతే వచ్చి ఎదురుగా వచ్చి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ ఆపద వచ్చినప్పుడు ఎక్కడ కూడా మొర్రపెట్టలేదే. దేవుని మీద ఆధారపడ్డాడు, వెళ్ళిపోయాడు. సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబండిని చీల్చేశాడు, గొల్యాతను ఒక్క రాయితో హతం చేశాడే. ఆయన అంటాడు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు. నేను నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, నేను నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, నీ పాదాల చెంతకు వచ్చానయ్యా, నాకు ఏ ఆధారం లేదయ్యా. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నేను బండ సందులో ఉంటా, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నేను పలానా ఆశ్రయపురంలో ఉంటా, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నాకు నీ రెక్కల నీడే సురక్షితం. ఆమెను చెప్పండి. ఆయన అంటాడు, నీ రెక్కల నీడలో నాకు శరణు జొచ్చున్నానయ్యా, సురక్షితంగా అక్కడే నాకు సురక్షితంగా జీవిస్తాను, ఆ విధంగా నన్ను నడిపించు. అంటే దావీదు యుద్ధం చేయగలిగిన వాడే, దావీదు శూరునిగా నిలబడగలిగిన వాడే, కానీ ప్రతి దానికి దేవుని మీద ఆధారపడుతున్నాడు. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు. ఈ రోజే మనం ఇలా ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? నాకున్న ఈ ఆపదలు తొలగిపోవాలి, నాకున్న ఈ ఆటంకాలు తొలగిపోవాలి, నాకున్న ఈ అడ్డు బండలు తొలగిపోవాలి, నాకున్న ఈ సమస్యలే బండలు నా నుంచి దూరమై విడిపోవాలి అని ఈ రోజున ప్రార్థన చేయగలుగుతున్నామా? దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన, నన్ను కరుణించయ్యా. అదే మాట ఇంకొక కీర్తన, ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. 107వ కీర్తన 19వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. 107వ కీర్తన 19వ వచనం ఒక మాట చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడి. ఇదే మాట ఈ 107 కీర్తనలు చాలాసార్లు ఉంటుందండి, చాలా వచనాలు ఇదే మాట ఉంటుంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్ర పెడితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఏం చేస్తాం తెలుసా? కష్టకాలమందు మొర్రపెట్టలేం. కష్టకాలం అని తెలుసు మనకి, కష్టకాలం అని మనకి అవగాహనే, కానీ ఆ కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలుగుతున్నామా? కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి మోకరించగలుగుతున్నామా? అయ్యా, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ శరణు జొచ్చుతా, ఈ ఆపదలు తీరిపోయేంత వరకు నీ పాదాల చెంత నేను ఉంటా అని మనం మొర్ర పెట్టగలిగితే ఆయన సురక్షితమైన రెక్కలు నీ పైన దేవుడు చాపబోతున్నాడు. ఏ కష్టకాలం, ఎలాంటి కష్టకాలం, ఎటువంటి కష్టకాలం, ప్రతిరోజు మన కష్టకాలాల్లోనే, బాధపడే రోజుల్లో ఇవన్నీ మనకు ఎదురయ్యాయే. దేవుడి రాత్రి వాటిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే, నీ మనమే ఆలకిస్తాడు, నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నీ బాధల నుంచి నిన్ను విడిపించాలని, నీ కష్టకాలం నుంచి నీకు విడుదల కలుగు చేయాలని, నీ ఆపదల్లో నుంచి నిన్ను విడిపించాలని, సురక్షితమైన రెక్కల నీడలోకి నిన్ను నడిపించాలని ఆశపడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ మనవిని ఆలకిస్తాను. చెప్పండి ఆమేనని. నేను నీ మనవిని ఆలకిస్తాను, నేను నీ మనవిని ఆలకిస్తాను. ఈ రాత్రి ఏ మనవి మీరు చేస్తారో నాకు తెలియదు, ఏ మనవి మీరు దేవునితో చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, ఏ మనవిని ఇక్కడ మీరు చేసుకుని దేవునితో ఒక తీర్మానం చేసుకుని వెళ్తారో నాకు తెలియదు. ప్రతి మనవిని నా దేవుడు నిశ్చయముగా ఆలకించి కార్యాలు జరిగించునుగాక. నా దేవుడు నిశ్చయముగా మీ మనవిని ఆలకించి జవాబును దయచేయునుగాక. ఆయన ఆలకిస్తాడు, అద్భుతాలు మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. ఆమె చెప్పండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టారు, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి, అన్నిటిలో నుంచా కొన్నిటిలో నుంచి అండి, మనము మొర్ర పెట్టగలిగితే, మనము రోధించగలిగితే, మనము విజ్ఞాపన చేయగలిగితే, మనము ప్రార్థించగలిగితే, మనము ఆయన శరణు చొచ్చగలిగితే, ఆయన మన ఆపదలన్నిటి నుంచి విడిపించి ఆపత్కాలములో మనకు నీడగా ఆయన ఉండబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆపత్కాలంలో మనకు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరచునుగాక. మొదటిది, మన బాధల నుంచి విడిపిస్తాడు.
యోసేపుకు సమస్త బాధల నుంచి విడిపించి మర్చిపోయేట్లుగా చేశాడు, బాధలను అభివృద్ధి పరచబడేట్లుగా చేశాడు పరిస్థితులను. ఈ రోజున మనం ఏ బాధల్లో ఉంటున్నామో, ఏ కష్టాలు ఉంటున్నామో అవన్నీ కూడా ఇక మీద బాధలన్నిటిని మీరు మర్చిపోండి. దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పండి, అయ్యా ఈ బాధల్లో కాదు, నేను నీలో అంటు కట్టబడి ఎదగాలి, నేను నీలో అభివృద్ధి చెందాలి, నీలో నేను విస్తరించాలి అని విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే ప్రతి ఆపత్కాలంలో నుంచి మనల్ని దేవుడు విడిపించి సురక్షితమైన ఆయన రెక్కల నీడని మన పైన ఉంచునుగాక. దావీదుకు ఎన్నో ఆపద కాలాలు వచ్చాయండి, ఎన్నో అపాయ కాలాలు వచ్చాయండి. పరిశుద్ధ గ్రంథంలో ఆపత్కాలం కలిగిన వాళ్ళు భక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఆ ఆపదల్లో, ఆ కష్టంలో, ఆ ఆపత్కాలంలో ఎక్కడ కూడా ఆపదను చూసి, కష్టాన్ని చూసి, శ్రమను చూసి, ఇబ్బందిని చూసి భయపడిపోవాలా, దేవుళ్ళు ఎదిగారు, దేవుళ్ళు అంటు కట్టబడ్డారు. ఈరోజు అందుకే వారి పేర్లు మనం తలుచుకోగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం. ఈ విధంగా మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడి మన గురించి దేవుని దూతలకు చెప్పగలిగేట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజు నీ మాటలు వింటే మన చేతులు విశ్వసించండి, ఆయన నీ మనవిని ఆలకిస్తాడు, నీ బాధల నుంచి దేవుడిని విడిపిస్తాడు. కష్టకాలమందు నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు పెట్టిన మొర్రను జ్ఞాపకం చేసుకొని ఆపదలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ మూడో మాట ఏమనుందంటే 102వ కీర్తన 102వ కీర్తన 16వ వచనం 17 వచనాలు చూడండి. యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. దిక్కులేని దరిద్రుల ప్రార్థనను ఆయన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున మన ప్రార్థన వైపు మన దేవుడు తిరగబోతున్నాడు. నీ ప్రార్థన వైపు దేవుడు తిరగబోతున్నాడు. నీవు ఎక్కడ ప్రార్థన చేస్తావో చేయండి. ఇంట్లో చేస్తారో, పనికెళ్ళిన దగ్గర చేస్తారో, ప్రయాణంలో చేస్తారో, ఎక్కడైనా మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయగా దేవుడు మీ వైపు తిరగబోతున్నాడు. ఎందుకని? మీరు చేసే ప్రతి ప్రార్థనకి నా దేవుడు జవాబు దయచేయడానికి. చెప్పండి ఆమేనని. ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, విన్నట్టున్నాం చాలాసార్లు, మరలా జ్ఞాపకం చేస్తాను. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, కలవరం వచ్చింది, కన్నీరు వచ్చింది. దానిని చూసి కృంగిపోక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చుచున్న ఈ గొప్ప సైన్యంతో, ఈ బాధలతో, ఈ కష్టాలతో, ఈ కలవరాలతో, ఈ కన్నీటితో, ఈ ఇబ్బందులతో, ఈ రోగాలతో యుద్ధము చేయుట. విన్నారా ఈ మాట? అక్కడ రాసిన మాటను ఒకసారి మీరు మనసులో పెట్టుకుని ప్రార్థన చేసుకునేటప్పుడు చదవండి ఈ మాటని. దేవా, చదవండి అమ్మా. నీవు వారికి తీర్పు తీర్చవా? ఎవరు వారు? చెప్తాను వినండి. ఎవరు ఆ వారు? మా మీదకి వచ్చేవారు ఎవరు? ప్రతిరోజు నీ మీదకి నష్టాలు వస్తున్నాయి. నడినెత్తి మొదలు అరికాలు వరకు ఏదో ఒక బలహీనత వస్తుంది. ప్రతిరోజు ఎటు వెళ్తున్నా అవమానాలు ఎదురవుతున్నాయి. వారు మా మీదకి వస్తున్నారు, వారికి నీవు తీర్పు తీర్చవా అని ఇక్కడ రాజు అయినటువంటి వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు. అయ్యా, ఇదిగో వారు మా మీదకి వస్తున్నారు, నీవు వారికి తీర్పు తీర్చవా? చదవండమ్మా. మా మీదకి వచ్చేది ఒక్కడు కాదు, మా మీదకి వచ్చేది ఇద్దరు కాదు, మా మీదకి వచ్చేది ముగ్గురో నలుగురో కాదు. ఎంతమంది అంట? గొప్ప సైన్యం మా మీదకి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు ఒకరికి ఒంట్లో బాగోలేదు అనుకుంటాం, వాళ్ళకి తగ్గిన తర్వాత ఇంకొకరికి బాగోకుండా ఉంటుందా? ఒకరికి తగ్గినాక ఇంకొకరికి వస్తుంది, ఒకరికి తగ్గినాక ఇంకొకరికి వస్తుంది. అలా ఇల్లంతా ఒకరి తర్వాత ఒకరికి బాధలు. హాస్పిటల్ తీసుకువెళ్ళి డబ్బులు అన్నీ అక్కడ పాడేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ రాసిన మాట మా మీదకి వస్తుంది. ఎవరంట? గొప్ప సైన్యం మా మీదకి వస్తుంది. చదవండి. అసలు దాంతో యుద్ధం చేయడానికి కానీ, పోట్లాడడానికి కానీ, దానికి ఎదురుగా నిలబడడానికి కానీ మాకు శక్తి చాలట్లేదు అని ఇప్పుడు చదవండి. అసలు ఏం చెయ్యాలో మన ఎన్నిసార్లు అంటుంటే ఈ మాట
ఏం చేయాలో మాకు అసలు ఆలోచన రావట్లేదండి. ఏం చేయాలో మాకు తెలియట్లేదండి ఈ బాధల నుంచి బయటపడడానికి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి అని అంటున్నా చూసారా. రాజు దేవుని ఎదుట అదే మాట చెప్తాడు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు, తోచట్లేదు, తోచట్లేదు. చదవండి ఇప్పుడు. ఇది నేను చెప్పాల్సిన మాట. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మూడోది మనం చేసిన పని ఏంటి చెప్పనా? మొదటిది, బాధల్లోంచి మనం విడిపిస్తాడు. బాధల్లో నువ్వు ఏ ప్రార్థన చేస్తావో ఆయన నీ మనవిని ఆలకిస్తాడు, ఆ బాధల నుంచి విడిపిస్తాడు, బాధలు మర్చిపోయేట్లుగా చేస్తాడు. రెండవది, మొదటి మాటలోనే అభివృద్ధి పరుస్తాడు. రెండవది, నీ ఆపత్కాలంలో నుంచి నిన్ను విడిపిస్తాడు. కష్టకాలమందు వారు మొర్రపెట్టారు, ఆయన వారి ఆపదల నుంచి విడిపించాడు. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అని దావీదు కేకలు వేశాడు. ఆయన కనికరించడమే కరుణించడమే కాదు, నా రెక్కల నీడలో సురక్షితంగా నిన్ను భద్రపరుస్తా అని అన్నాడు. ఆపత్కాలంలో ఆయన రెక్కల నీడలో నువ్వు దాచబడతావు ప్రార్థన చేస్తే. ఆపత్కాలంలో ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటావు మొర్రబెడితే. ఆపత్కాలంలో ఆయన రెక్కల నీడలో నీవు క్షేమాన్ని పొందుకుంటావు నీవు ఆయన సందులో కరుణించయ్యా అని కేక వేయగలిగితే. రెండో మాట విన్నాం. ఇప్పుడు మూడో మాట ఏంటి చెప్పనా? మూడో మాట మనం చదివిన మాటలో అక్కడ చక్కగా రాసిన మాట, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరించడు. ఆమె చెప్పండి. గొప్ప గొప్పోళ్ళు ప్రార్థన చేస్తే వింటాడండి అని రాస్తున్న పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా? అభిషేకం పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తేనే, ఆత్మ పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తేనే, గొప్ప గొప్ప వరాలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆయన ప్రార్థన వింటాడు అని రాస్తుందండి పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా? చెప్పరేంటండి? దిక్కులేని దీనుల దరిద్రుల ప్రార్థన కూడా ఆయన నిరాకరించాడు. ఆమె చెప్పండి. నిరాకరించడం అంటే తోసివేయడు. నీ ప్రార్థన నేనేదేంట్రా, నీ బతికెంత, నీ భక్తి ఎంత, అసలు నీ బతికేంటి, నీ బట్టలేంటి, నీ స్థితి ఏంటి అని అనడండి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా ఆయన నిరాకరించక వారి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మీ ఇంట్లో ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేసే ముందు నా ప్రార్థన దేవుడు వింటాడో వినడో అని అనుకుంటున్నారా? నా ప్రార్థన దేవుడు వింటాడో వినడో, కార్యం చేస్తాడో చేయడో, అసలు నా ప్రార్థన జవాబు వచ్చిద్దో రాదో అని అనుకుంటాం. ముందే మనమే అవిశ్వాసం మాట పలుకుతాం. ఆయన అంటాడు, నేను దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరించక వింటానంటే బాగుండేది. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నేను వింటాను, ఆయన వింటాడు అని రాసింటే బాగుండేది. అక్కడ మనకు కళ్ళు తెరవబడ్డానికి దేవుడు రాసిన మాట, దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నేను ఏం చేస్తాను, నిరాకరించగా. మీరు కొన్నిసార్లు చూడండి, ఒక గొప్ప గొప్ప దైవజనులు వచ్చారనుకోండి, అక్కడికి విశ్వాసులు అందరూ వస్తారు. వచ్చినప్పుడు పేదోళ్ళుగా ఉన్నవాళ్ళు, పాత బట్టలతో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి రానిస్తారా? చెప్పరేంటండి? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, వాళ్ళు సేవకులు, వీళ్ళు విశ్వాసులే కదా. దగ్గరికి రానిస్తున్నారా? రానివ్వరు. అంటే కారణం ఏంటి చెప్పండి? వాళ్ళకి డబ్బు లేదనో, పదవి లేదనో, పరపతి లేదనో, హోదా లేదనో, ఏదో రకంగా ఏం చేశారు వాళ్ళని? చెప్పండి. అక్కడ రాసిన మాట ఏం చేశారు? వాళ్ళని నిరాకరించారు. ఎవరు? మనుషులే. మనుషులే నిరాకరిస్తున్న ఈ రోజులు ఇవి. కానీ దేవుడు అంటాడు, నేను దిక్కులేని దరిద్రుల ప్రార్థనను కూడా నేను నిరాకరించక వారి ప్రార్థన వైపు నేను తిరుగుతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు నీ ప్రార్థన వైపు తిరుగుతాడు. ఆమె చెప్పండి. దేవుడు నీ ప్రార్థన వైపు లక్ష్యం ఉంచుతాడు. ఆమె చెప్పండి. కురూపివైనా, సొగసు లేనివాడవైనా, రోగాల పుట్టగా ఉన్నా, మంచి రోజులు చూస్తామనే ఆశ లేకున్నా నీవు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే, ఒంటిండా కురుపులతో ధనవంతుడి ఇంటి ముందున్న లాజరు ప్రార్థన చేసుంటాడండి. ఆ ప్రార్థన దేవుడు వినుంటాడు కదా. వెంటనే వచ్చి ఆయన చెయ్యి చాపి కురుపులన్నీ మాయం చేయొచ్చు కదా. చెయ్యలా. మనం ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ దేహంలో బలహీనత వచ్చినా, నా దేవుడి బలహీనతలో కూడా నాకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ విశ్వాసం మనం ముందుకు సాగాలండి. బలహీనతను చూసి కృంగిపోయి, బలహీనతను చూసి కంగారు పడిపోయి, బలహీనతను చూసి ఇక నా జీవితం అయిపోయింది అని అనుకోకూడదు. ఒక మాట చెప్పనండి, కొంతమంది ఏదైనా బలహీనత ఉందని చెక్ చేయించుకోవడానికి వెళ్తారు, భయపడిపోతుంటారు.
ఆ బలహీనత ఫలాంత ఉంది అని తెలిసిందని కూడా ఇంకా భయం అయిపోయి ఆ బలహీనత ఉందని తెలిసి ఆలోచించి ఇంకా బలహీనం అయిపోతారు తెలుసా. మనిషికి అంటండి మనోవేదన, మనసులో దుఃఖం, మనసులో ఉంటుండే ఆలోచనలు ఇదే రోగాన్ని పెంచుతాయి అంటండి. ఎప్పుడు కూడా మీరు దేని గురించి ఆలోచించకండి. నేను చెప్పే ఒక మాట అదే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, ఎంతమంది చెప్తున్నామని కాదు, మీరు మీ కుటుంబాలు సురక్షితంగా జీవించాలి. చెప్పండి ఆమేనని. మీరు మీ కుటుంబాలు ఆరోగ్యంతో జీవించాలి. మీరు ప్రతిరోజు దేవునిలో ఆనందించే వారిగా మార్చబడుతురు కాక. ఆయనలో ఆనందించాలండి. ఇక్కడికి లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి పట్టుకుని రాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాం. కొంతకాలం ఇక్కడ అద్దె గుడారంలో ఉంటున్నాం అంతే. ఉన్నంత కాలం పరిశుద్ధంగా దేవునిలో నమ్మకంగా ఏ సమస్యలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, అయ్యా దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరింపక ఆలకిస్తే వారి తిరుగుతానన్నావు కదా అని ఆయన మీద ఆధారపడి మనం జీవించగలిగితే ఒక దినాన యుగ యుగాలు ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు ఆయనతో కూడా మనం జీవించబోతున్నాం. ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు నీ జీవితంలో బాధపడుతున్న వారి కోరికను ఆయన వింటున్నాడు. సమస్త బాధల్లో నుంచి మర్చిపోయేట్లుగా యోసేపుని చేశాడు. ఆయన అభివృద్ధి చేశాడు ఉన్నతమైన స్థితిలోకి. ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. రెండవది, ఆపత్కాలంలో నీవు ఆయనకు మర్ర పెడితే, ఆపత్కాలం నీవు ఆయన సన్నిధిలోకి తిరిగి వేడుకుంటే ఆయన నిశ్చయముగా ఆయన సురక్షితమైన రెక్కలు నీ పైన చాపబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించబోతున్నాడు. రెండో మాట. మూడోది, మనం వింటున్న ఈ మాట ఏంటంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించగా వారి ప్రార్థన వైపు తిరుగుతున్నాడు. హిజ్కియా, నీవే మా దిక్కు, ఇదిగోనయ్యా ఈ గొప్ప సైన్యంతో పోరాడటానికి మాకు శక్తి లేదు, యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, అసలు ఏం చెయ్యాలో మాకు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు అని ఆధారపడ్డాడండి. చివరిలో రాసిన మాట చెప్పనా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. గట్టిగా ఆమె చెప్పండి. అట్టి ప్రార్థన మనం చేయగలిగితే ఆయన నీకు దిక్కుగా మార్చబడబోతున్నాడు. దిక్కు లేని వాళ్లకు లోకలకు మాట్లాడగా దేవుడే దిక్కు, తెలిసిందే కదా మనకిది. అందుకే మనం నీవే నా దిక్కయ్య అని మనం ప్రార్థన చేయగలిగితే మన దిక్కు ఆయన ఉండబోతున్నాడు. ఆయన నీ వైపు తిరిగినప్పుడు నీవు తూర్పు వైపు తిరుగుతావో, పడమర వైపు తిరుగుతావో, ఉత్తరం వైపు తిరుగుతావో, దక్షిణ వైపు తిరుగుతావో, ఎటు తిరిగిన నీ వైపు తిరగబోతున్నాడు. నీవు ఎటు వెళ్ళినా నీ వైపు రాబోతున్నాడు. అబ్రాహాము అన్నాడు కదా, నువ్వు ఎంత దూరం నడుస్తావు నడు, తూర్పు దిక్కుకు వెళ్తావో, పడమర దిక్కుకు వెళ్తావో, ఉత్తరం వెళ్తావో, దక్షిణం వెళ్తావో, నడిచినంత నేను నీకు కొలిసి ఇవ్వబోతున్నాను. ఆయన నీకు దిక్కుగా మార్చబడును గాక. నీవు ఏ దిక్కునకు నీవు తిరిగితే ఆ దిక్కునకు దేవుడు నీ వైపు తిరిగేట్లుగా నీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. నీవే నా దిక్కు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు ఆయన తిరిగాడు. ఈ రాత్రి నీ వైపు తిరిగాడు. ఒక్క క్షణం, అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా అని అడగలుగుతారా? చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే కీర్తన గ్రంథం 145వ కీర్తన. ఇది నేను వివరించను, మీకు మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. 145వ కీర్తన 19వ చరణం. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, ఆయన మొర్ర ఆలకించి ఆయన రక్షించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎవరు మొర్ర ఆలకిస్తాడు, ఎవరు రక్షిస్తాడు? 19 మరలా ప్రారంభించండి. తన యందు భయభక్తులు కలిగిన వారిని వారి మొర్ర దేవుడు వినబోతున్నాడు. 4వ మాట, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి నడుస్తున్నారో వారి మొర్ర నిశ్చయముగా నా దేవుడు వింటున్నాడు. చెప్పండి ఆమేనని. వారి మొర్ర నిశ్చయముగా వింటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట, 31వ కీర్తన. ఈ ఒక్క మాట చదివి బైబిల్ మూసేయండి. 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు. ఇప్పుడు ఇంకొక మాట ఉంది, చదవండి.
అంటే ఇక్కడ 2 మేలులు ఉన్నాయి. ఒకటేమో దాచిన మేలు, మరొకటి సిద్ధపరిచిన మేలు. ఈ 2 మేలులు మీరు పొందుకుందురుగాక. ఈ 2 మేలులు మీరు పొందుకుందురుగాక. 4వది, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని మొర్ర వింటాడు, వారిని రక్షిస్తాడు. మొర్ర వినే దేవుడు, రక్షించే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కోసం దాచిన మేలు తీసుకురాబోతున్నాడు, సిద్ధపరిచిన మేలు తీసుకురాబోతున్నాడు. ఏ విషయంలో మీరు అడుగుతారో అడగండి, ఏ విషయం మీరు చెప్పుకుంటారో చెప్పుకోండి. ఆరోగ్యం గురించో, ఆహారం గురించో, ఇంటి గురించో, భర్త గురించో, బిడ్డల గురించో, ఉద్యోగం గురించో, మీ ఇంటిలో ఏ అవసరం గురించి చెప్తారో చెప్పండి. మీ కొరకు మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, మీరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మీకోసం దాచిన మేలు తీసుకొస్తాడు, సిద్ధపరిచిన మేలు తీసుకొస్తాడు. ఈ మేలులన్నీ మీరు పొందుకునేట్లు నా దేవుడు చేయనుగాక. మూల వాక్యం మరొకసారి చదివి ప్రార్థన చేసుకొని చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో రాసిన మాట. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, మొరపెట్టుదురేని, ప్రార్థన చేయుతూ వత్తురేని. అందరు కూడా మాట చెప్పండి, అదే మాట చెప్పండి. నేను మీ మనవి ఆలకింతును. గట్టిగా ఆమె చెప్పండి. మీ పక్కలు చెప్పండి, మీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడని. సంతోషంగా చెప్పండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీ మనవి దేవుడు ఆలకించబోతున్నాడు. మీ మనవి దేవుడు ఆలకించబోతున్నాడు. మా బలహీనతతో వచ్చావో, ఒకవేళ సమస్యతో వచ్చావో, వ్యాధితో వచ్చావో, ఇంట్లో ఒకవేళ అమానంతో వచ్చావో, కృంగిపోయి వచ్చావో, వేదనతో వచ్చావో, నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. ఆలకించే దేవుడు బాధపడే వారి కోరికను తీరుస్తాడు. సమస్త బాధల్లో నుంచి యోసేపును జ్ఞాపకం చేసుకుని సమస్త బాధల నుంచి తప్పించిన ఆ బాధలన్నిటిని మరిచిపోయిన యోసేపును అభివృద్ధి పరిచాడు. రెండవది, ఆయన నిత్యము కూడా నీ కొరకు ఏం చేయబోతున్నాడు? ఆయన నీ కోసం ప్రతిరోజు కూడా ఆయన బాధపడే వారి కోరికను వింటాడు, బాధపడే వారి పట్ల కార్యాలు జరిగిస్తాడు, బాధపడే వారి జీవితాల్లో ఆయన చాచిన బాహు చాపుతాడు. రెండవది ఏంటంటే, ఆపత్కాలమున నీవు మొర్ర పెడితే నిశ్చయముగా నీ మొర్రను దేవుడు వినబోతున్నాడు. ఆయన నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలను భద్రపరచుని అడగగలిగితే నీ మీద నీ రెక్కలు చాపుతాడు. ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి, కష్టకాలమందు వారు మొర్రబెట్టారు, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించాడు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడును గాక. మూడోది, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హిజ్కియా అంటాడు, నీవే మా దిక్కయ్యా. ఇదిగో వారితో పోట్లాడడానికి మాకు శక్తి లేదు, వారితో మేము యుద్ధం చేయడానికి మాకు ఓపిక లేదు, ఏం చేయడానికి మాకు తోచట్లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆయన ఒక్క దూతను పంపించాడు. 185,000 మంది శత్రులు హతమైపోయారు. ఆమె చెప్పండి, అది గొప్ప సైన్యమే, శత్రు సైన్యం, మహాసైన్యమే. కానీ నీవే నా దిక్కు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్యలు ఎన్ని ఉన్నా, మహాసైన్యంగా ఉన్నా, ఒకే రాత్రి సమస్యలన్నీ తొలగించబోతున్నాడు. ఒకే రాత్రి సముద్రాన్ని ఆరిన నేలగా చేసి నడిపించిన దేవుడు నిన్ను సమస్యల నుంచి దాటించునుగాక. నాలుగవది, ఆయనట మన కోసం ఎవరైతే ఆయన యందు భయము, ఆయన యందు భక్తి కలిగి ఆయన యందు జీవించే వారిగా ఉంటారో వారి కోసం సిద్ధపరిచిన మేలు, దాచిన మేలు దేవుడు దయచేయబోతున్నాడు. ఈ రోజు ఆయన ఈ మాటలు విన్న తర్వాత ఆయన ఒక క్షణం, అయ్యా ఇదిగో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ విధంగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యా ఇదిగో నేను నీ మనవిని ఆలకిస్తానని నా పట్ల కార్యాన్ని చేయ ప్రభువా, నా మనవిని ఆలకించు ప్రభువా అని ఆశపడగలిగితే ఒక క్షణం అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిని మనవిని ఆలకించాలి, దేవుడిని ప్రార్థన ఆలకించాలి, దేవుడు నీ కన్నిటికి జవాబునివ్వాలి, దేవుడు నీ బాధల్లో నుంచి విడుదలివ్వాలి, దేవుడు నీ కష్ట దినములు పోగొట్టాలి, దేవుడు నీ నోటి నుండి నవ్వును దయచేయాలి. దేవాకార్యాన్ని చేయండి, అడగండి, దేవుడి కార్యాన్ని చేయాలని అడగండి. నేను నీ మనవిని ఆలకిస్తానంటున్నాడు. ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా, ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా.
ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా. ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా. ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా. ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి ప్రభువా. ఒక్క క్షణం నా మనవిని ఆలకించండి అయ్యా. నీవు ఆలకిస్తే నా బాధల నుంచి నాకు విడుదల కలుగుతుంది. నీవు ఆలకిస్తే నా ఆపత్కాలం తొలగించబడుతుంది. నీవు ఆలకిస్తే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక ఆలకిస్తావయ్యా. నీవు ఆలకిస్తే నేను దాచిన సిద్ధపరిచిన మేలు పొందుకునే వ్యక్తిగా, భయభక్తులు కలిగిన వ్యక్తిగా మార్చబడతానంటే ఒక క్షణం ప్రార్థన చేసుకోనండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా మనవి మీరు ఆలకించండి. నా ప్రార్థన మీరు అంగీకరించండి. నా బాధల నుండి నాకు విడుదల ఇవ్వండి. అయ్యా, నాకున్నటువంటి ఆపత్కాలంలో నుండి నాకు విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు చెవియోగుతానన్నారయ్యా. నా కష్ట దినాలు పోగొట్టండి అయ్యా. నా కష్ట కాలంలో నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, అయ్యా నీ సన్నిధిలో నేను అడుగు పెట్టినప్పుడు, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు నా దుఃఖ దినాలు పోగొట్టి సంతోషకరమైన దినాలు దయచేస్తానని చెప్పిన దేవా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. మీరు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. మీరు నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా. అందరూ అడగండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. అయ్యా, యోసేపు గారు బాధల నుండి విడుదల ఇచ్చారయ్యా. నా బాధల నుండి విడుదల ఇవ్వండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగులు పడే భాగ్యాన్ని దయచేయండి. దావీదు గారు మొరపెట్టారు, అయ్యా ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను నీ శరణ చొచ్చి ఉన్నాను. అయ్యా, నీ సన్నిధిలోకి నేను వచ్చానయ్యా. అడగండి, దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో నేను అడుగు పెట్టానయ్యా. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నాకున్న ఈ ఆపదలు తొలగిపోవాలి, ఈ బాధలు తొలగిపోవాలి, ఈ బలహీనతలు తొలగిపోవాలి, ఈ కన్నీటి బాధలు విడుదల కలగాలి. నా కష్ట దినాలు మీరు పోగొట్టండి అయ్యా. నాకున్న సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. యెహోషాపాతు గారి వలె నీ సన్నిధిలోకి నేను వచ్చానయ్యా. నీవే మా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నీవే నా కోటయ్యా. నీ సన్నిధిలోకి వచ్చానయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు. దావీదు గారిని మీరు దాటి వెళ్ళలేదు నాయనా. దావీదు గారిని మీరు ఆదుకున్న దేవుడు, ఇది నన్ను ఆదుకోండి అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ సన్నిధిలోకి నేను వచ్చాను. నరుల ఎదుట మీరు సిద్ధపరిచిన దాచిన మేలు ఎంతో గొప్పదన్నారు ప్రభువా. అనేకులు మమ్మల్ని తేరి చూస్తుండగా వారి కళ్ళ ఎదుట మమ్మల్ని మీరు గొప్ప చేయ మొదలు పెట్టుచున్నందుకు వందనాలయ్యా. అందరూ దేవుని సన్నిధిలో అడగండి, ప్రార్థన చేయండి, కన్నీటితో దేవుని స్తుతించండి, హృదయమార దేవుని కొనియాడండి. అయ్యా, నా మనవి ఆలకించయ్యా. నా ప్రార్థన అంగీకరించండి అయ్యా. నీ సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన మీద మీ దృష్టి నిలిపి కార్యాలు చేయండి ప్రభువా. నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆక్రందనను మీరు చూడండి అయ్యా. నా శ్రమను చూడండి అయ్యా. నా బాధను చూడండి అయ్యా. నా బలహీనతలు చూడండి అయ్యా. నాకున్నటువంటి వేదన తొలగిపోవాలి ప్రభువా. ఈ ఆపదలు తొలగిపోవాలి ప్రభువా. మీరు తప్ప ఈ లోకంలో మీరొక ఆధారం మాకు లేదయ్యా. మీరొక ఆశ్రయం మాకు లేదయ్యా. మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరయ్యా నైనా. మమ్మల్ని పరామర్శించేవారు ఎవరు లేరు నైనా. నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా కొండయ్యా. ఆదుకునే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మన పెదవుల గుండా వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తానని సెలవిస్తున్నారు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ స్తుతించండి. అందరూ స్తుతించండి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను శరణు చొచ్చి ఉన్నానయ్యా. అయ్యా, మా దిక్కు నీవే ప్రభువా. నా కష్ట దినాలు పోగొట్టవా ప్రభువా. తండ్రి, ఎన్నో వేదనలు, సమస్యలు, బలహీనతలు, నిందలు, అవమానాలు, హేళనలు నన్ను చుట్టూ ముట్టినప్పటికీ నైనా కొన్నిసార్లు ఈ జీవితం కూడా వ్యర్థం అనుకున్నప్పుడు
మా పక్షానున్న దేవుడవయ్యా. ఏమున్నదని నాపై లక్ష్యముంచినావు, ఆదరించి ప్రేమించి కటాక్షించినావు. ఏమున్నదని నాపై లక్ష్యముంచినావు, ఆదరించి ప్రేమించి కటాక్షించినావు. నీ రెక్కల నీడే సురక్షితం, నీ పాద సన్నిధే క్షేమము. నీ రెక్కల నీడే సురక్షితం, నీ పాద సన్నిధే క్షేమము. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కరుణా కటాక్షము కల యేసయ్యా, విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము కల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము కల యేసయ్యా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా, ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా, ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. కరుణా కటాక్షము కల యేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము కల యేసయ్యా. నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు, ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు. నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు, ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు. నీ ఇష్టునిగా నివసించెదను, నీ ఉద్దేశము నే మరువను. నీ ఇష్టునిగా నివసించెదను, నీ ఉద్దేశము నే మరువను. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజే. మనసారా కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను మరొకసారి పాడదాం. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. దివ్య సుందరమా, దయకు నిలయమా, కాంతి తేజమా. పరిమళ నామమా, ప్రేమకు నిలయమా,
పరిశుద్ధ స్తుతి గానమా, దివ్య సుందరమా దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా, పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా, కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా, కరుణా కటాక్షము కలయేసయ్యా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి ఒక క్షణం. అయ్యా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను నీ మనవిని ఆలకిస్తాను అని మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. నీవు మా మనవిని ఆలకిస్తే బాధపడేవారి కోరికను వింటావని, బాధల నుంచి మర్చిపోయేట్లు చేసి అభివృద్ధి పరుస్తావని, నీవు మా మనవిని వింటే ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడిగా నిలుస్తావని, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు అని అడగగలిగితే నీ సురక్షితమైన రెక్కలు మా పైన చాపి ఆ సురక్షితమైన నీడలో భద్రపరుస్తావని, కష్టకాలమందు నీకు మర్ర పెడితే ఆపదలన్నిటి నుంచి విడిపిస్తావని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీవు మా మనవి వింటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక ఆలకిస్తావని తెలియజేస్తూ వచ్చారు. అవును ప్రభువా, నీవే మా దిక్కు అని మా పితరులు ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థన మూలంగా జయము విజయము వారు పొందుకోగలిగారు. ప్రతిరోజు మేము ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. చివరిగా నీవు మా మనవిని ఆలకించాలంటే మేము భయము భక్తి కలిగి జీవిస్తే మీరు మా మనవిని ఆలకిస్తారని, మమ్మల్ని రక్షిస్తారని, తండ్రి దాచిన మేలు సిద్ధపరిచిన మేలు దయచేస్తారని మీరు తెలియజేస్తూ వచ్చారు. ఈ మాటలన్నింటినీ మా హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని మీ బిడ్డలందరినీ దర్శించి కృపతో నింపి ఈ మాటలు ప్రతి వాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఆరాధనలో పాలుబొంపులు పొందిన ప్రతి వారిని దీవించమని, అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాలను ఆశీర్వదించమని, ఎవరు బలహీనలుగా ఉన్నా రోగులుగా ఉన్నా మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీనతను విడిపించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. బిడ్డలు గల తల్లిదండ్రులు మీరు మార్చండి. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన ప్రతి ఒక్క బిడ్డలు దీవించి సమృద్ధిని దయచేసి కుటుంబాలు పోషించబడేట్లు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో ప్రార్థనాత్మ కలిగిన వారికి బిడ్డలు మార్చబడాలయ్యా. ప్రతి వారి మనవి మీరు ఆలకించే వారిగా బిడ్డలు మార్చబడాలి ప్రభువా. ఆ విధమైన కార్యాలు చేసి ఆరాధనలో పాలుబొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి నీ దాకడి కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నా సరేవుడైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకును మనవలి ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఇది నా సన్నిధిలో చేరి మాటలు విన్న వారికి, దూరాన సమీపాన ఈ శబ్దయంత్రం ద్వారా మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.